నమస్తే బాస్. ఏ నిన్నటిలాగే రేపు కూడా ఉంటదని ఈరోజు ఏం బీక్తలేను. ఏ రై రై రారా, ఏ రై రై రారా. తమ్ముడు ఒక 10 రూపాయలు ఉంటే రాదు, ఆకలైతాంది. చిల్లర లేవన్నా, ఏమనుకోకు, ఫోన్ పేలు ఉంటాయి కావచ్చు తమ్ముడు. చూడు లేవన్నా, చెప్పినా కదా ఫోన్లో కూడా లేవు. ఇంత మంచి డ్రెస్ వేసుకున్నావు, 10 రూపాయలు కూడా లేవా? తూ అన్నా, ఆగాగు ఒకసారి ట్రా. ఏంది తమ్ముడు చెప్పు, నీకు నెలకు ఎంత కలెక్షన్ వస్తుందన్నా? ఏమున్నది తమ్ముడు, ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి 40 నుండి 50 వేలు వస్తుంది. మరి నాకెంత వస్తాయో తెలుసా? రోజు మొత్తం ఒక 100 పార్సల్ డెలివరీ చేస్తే 1000 రూపాయలు వస్తాయి. అంటే నెలకు 30,000. నెలకు 30,000 వస్తా అంటే కూడా 10 రూపాయలు కూడా లేవా తమ్ముడు? నన్ను చదివిపియడానికి మా వాళ్ళు చేసిన అప్పుకి నెలకు 15,000 ఇంటికి పంపిస్తా. ఎంత మిగులుతాయి? 30,000కెళ్ళి 15,000 పోతే ఇంకా 15,000 ఉంటాయి. అల్లకెళ్ళి నేను 3 బేకార్ గాళ్ళతోని రూమ్ షేర్ చేసుకుంటానా. నా వంతు 3,000. 15,000కెళ్ళి 3,000 పోతే 12,000 తమ్ముడు. కరెంటు బిల్లు, నా మొబైల్ రీఛార్జు, గ్యాస్ బిల్లు ఇవన్నీ కలిపి 2,000 అవుతాయి. ఇంకా 10,000 ఉంటాయి తమ్ముడు. అల్లకెళ్ళి నా పెట్రోల్ ఖర్చులు, చాయ్ సిగరెట్ ఖర్చులు, సండే రోజు దావత్ చేసుకోవడానికి 4,000 ఎగిరిపోతాయి. ఇంకా 6,000 ఉంటాయి తమ్ముడు. అమ్మాయిలు పడాలంటే ఐఫోన్ ఉండాలి కావచ్చు అనుకొని ఈఎంఐలో 0 డౌన్ పేమెంట్ మీద ఐఫోన్ కొన్నా. దాని ఈఎంఐ నెలకి 6,351 రూపాయలు. ఇంకేం మిగిలినాయి తమ్ముడు బొచ్చు? 350 రూపాయలు నీకే తక్కువ పడతానే కదా. ఇప్పుడు అర్థమైందా నాకంటే నీ పరిస్థితి మంచిగా ఉన్నదని? కుదిరితే నువ్వే ఒక 200 ఇచ్చిపోతే బిర్యానీ తింటా. 200 కాదు తమ్ముడు, 500 తీసుకో. రేపు కూడా తిను. నీ కష్టం పగోనికి కూడా రావద్దు. ఏమైందిరా బిట్టు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే జస్ట్ లంచ్ బ్రేక్ తీసుకున్నారా, మళ్ళా డ్యూటీ ఎక్కాలే. ఏంది వీని బండి టైర్ కింద 500 నోటు ఉన్నది, ఇంకా చూసుకోలేదా వీడు? వీనికి చెప్తే వాణి అంటాడు, అరే బిట్టు ఒక పార్సల్ అర్జెంటుగా డెలివరీ చేసి రావాలి, ఇచ్చిరా పోరా ప్లీజ్, నాకు ఆకలేదంది. నాకే ఫుల్ పని ఉన్నదిరా అంటే మధ్యలో నువ్వో కానీ వారా. అట్లా కాదురా బిట్టు, సాయంత్రం చాయ్ సిగరెట్ తాగిపిత్తా, పోయి ఇచ్చిరా పోరాదు. సరే సరే. ఏ అవ్వా, పొద్దున 500, ఇప్పుడు 500, లక్కు మంచిగా ఉన్నట్టున్నది ఇవాళ. తమ్ముడు ఈ కారు గుంతలు ఇరిగింది, జరంత నెట్ట రాదు? ఓకే అన్నా, దానిలో ఏముంది, నువ్వు లోపల కూసో, నేను నెడతా. ఒకప్పుడు నేను డెలివరీ బాయ్గా పనిచేసేటోని, ఇప్పుడు నేనే సొంతంగా ఒక హోటల్ పెట్టుకొని రిచ్ అయిపోయినా. నేను డెలివరీ బాయ్గా పనిచేసేటప్పుడు ఎవడన్నా కూడా ఐఫోన్ ఇస్తే మంచిగా ఉండు డెలివరీకి పోయినప్పుడు అనుకునేటోని. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెట్టిన కేక్ డెలివరీ తెచ్చే డెలివరీ బాయ్కి iPhone 17 Pro Max ఇవ్వబోతున్నారా? అప్పటి నుండి ఫోన్ చేస్తానరా, వాడెవడో వాని ఫ్రెండ్ని పంపుతాడాట, ఇత్తు ఆగు. అన్నా ఇగో మీ పార్సల్. తమ్ముడు ఇవాళ నా బర్త్డే కాబట్టి నీకు iPhone 17 Pro Max గిఫ్ట్ ఇస్తున్నా, తీసుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ అన్నా, నమ్మలేకపోతున్నా. అరే భాస్కర్, థ్యాంక్ యూ రా బై. నువ్వు డెలివరీ పంపిన కాడ వాళ్ళకి కేక్ డెలివరీ ఇచ్చినందుకు నాకు ఐఫోన్ గిఫ్ట్కి ఇచ్చిండ్రా. ఇప్పుడు నీలాగానే నా దగ్గర కూడా ఐఫోన్ ఉన్నది. అవ్వా, నేను నెలకు 6,000 ఈఎంఐ కట్టుకుంటా ఐఫోన్ వాడతా అంటే నాకు రావాల్సిన ఐఫోను వీనికి పోయింది. వై గాడ్, వై ఆల్వేస్ మీ? 500 కోసం కకృతి పడితే ఐఫోన్ పోయేటట్టు చేస్తావా? నిజంగానే నా మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఇప్పుడు ప్రత్యక్షం కావాలే. ఏంటి భాస్కర్, ఎందుకు నన్ను పిలుస్తున్నావు? నాకు రావాల్సిన ఐఫోను మా ఫ్రెండ్కు పోయేటట్టు చేసినావు. నా ఐఫోన్ నాకు ఇప్పించు దేవుడా. నువ్వే కదా భాస్కర్ 500 కోసం కకృతి పడ్డావు. ఎవరైనా గట్ల ఐఫోన్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తారా దేవుడా? కావాలనే నాకు 500 ఎరేసి ఐఫోన్ రాకుండా చేసినావు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయంటాను మరి? నన్ను మళ్ళా గంట సేపు టైంలో ముందుకు పంపి నా ఐఫోన్ నేను పోయి తెచ్చుకుంటా. ఓకే భాస్కర్, తదాస్తు. ఏ రై రై రారా, రై రై రారా. అరే బిట్టు, బండి టైర్ కింద 500 నోటు ఉన్నది, తీసుకో. థ్యాంక్స్ రా భాస్కర్, నాదే, ఎక్కడ పడ్డదా అని చూస్తానా. సరే నేను పోయి అర్జెంటుగా ఐఫోన్ తెచ్చుకోవాలి, మళ్ళా తాగు. తమ్ముడు కార్ టైర్ గుంతలు ఇరికింది, ఏమనుకోకపోతే కొంచెం నెడతావా? నీ కార్ టైర్ని గుంతలకెళ్ళి నెట్టడానికే నేను ఉన్నా అనుకుంటున్నావా? అవే నాకేం పని లేదా? అయినా ఇంత పెద్ద రోడ్డు ఉండగా వచ్చి గీ గుంతలనే ఇరికియాలనా? దేశంలో సగం మందికి డ్రైవింగ్ రాకుండానే కార్లు వేసుకొని రోడ్డు మీదకి వస్తారు. ఎందుకు తమ్ముడు అంత సీరియస్ అవుతాను? నెడితే నెడతాను, లేకపోతే లేదాను. అన్నా ఇగో మీ పార్సల్, అర్జెంటుగా నా ఐఫోన్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఐఫోనా? ఐఫోన్ ఏంటిదివే? అదే అన్నా, మీ ఫ్రెండ్ది బర్త్డే కదా, ఈ కేక్ డెలివరీ ఇచ్చినందుకు నాకు ఐఫోన్ ఇవ్వాలి కదా. ఏంది, కేక్ డెలివరీ ఇచ్చినందుకు నీకు ఐఫోన్ ఇవ్వాలనా? అయినా మా ఫ్రెండ్ కారే గుంతలు ఇరిగింది, వాడు రావడానికి లేట్ అవుతుందని నేను చూస్తా అంటే నువ్వేమనిదిరా? దేవుడా,
ఏంది నాకు ఈ అగ్ని పరీక్ష? ఫస్ట్ కనీసం 500 వచ్చినాయి, ఇప్పుడు 500 పోయినాయి, ఐఫోన్ కూడా పోయింది. నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు మళ్ళా ప్రత్యక్షం కావాలే. ఏంది భాస్కరు ఓకుకే పిలుస్తాను? నాకేమన్నా పని ఉన్నదనుకుంటానావా లేదనుకుంటానావా? ఎటు చేసి నాకు ఐఫోన్ రాకుండా చేయాలన్నదే కదా మీ లక్ష్యం. భాస్కరు, ఫస్ట్ కేసులో 500కు కకృతి పడ్డావు, అందుకే నీకు ఐఫోన్ రాలేదు. సెకండ్ సారి వేరేటోళ్ళకి హెల్ప్ చేయకుండా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, అందుకే మళ్ళీ ఐఫోన్ మిస్ అయింది. సరే దేవుడా, నాదే తప్పు. ఒక్కసారి ఒక కోరిక అడుగుతా అంతే. సరే భాస్కరు, ఇంకొకసారి నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుస్తా. ఏంటిదో అడుగు. ఇప్పటికిప్పుడు అడగమంటే ఎట్లా? ఆలోచించుకోవడానికి టైం కావాలి. దేవుడా, అబ్సెషన్ సినిమాలో లాగా నాకు 1 విష్ విల్లో ఒక స్టిక్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. నేను బాగా ఆలోచించి ఒక కోరిక కోరుకొని ఆ స్టిక్ని విరుస్తా, నువ్వు ఆ కోరిక నెరవేర్చు. ఓకే భాస్కరు, ఇగో స్టిక్ తీసుకో, నేను ఇక మళ్ళా రాను. గుడ్ బై. One eternity later. దేవుడా, గంట సేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత ఒక ఫార్మాట్ ఆలోచించిన. ఈ ఫార్మాట్లో నేను చెప్పింది చెప్పినట్టు అయ్యేటట్టు చెయ్యి. ఫస్ట్ నాకే జాబ్ చేయాల్సిన అవసరం ఉండద్దు, అట్లని ఇల్లు లేకుండా అడుక్కునేటోని చేస్తావు కావచ్చు. నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో నేను ఉండాలి. బిల్లులు కట్టుడు, ఈఎంఐ కట్టుడు, ఇటువంటి టెన్షన్లే ఉండద్దు. నాకు ఇష్టమైనప్పుడు టైంకి ఫుడ్ పెట్టేటోళ్ళు ఉండాలి, అట్లనే వాళ్ళు ఫుడ్ ప్రేమతోని పెట్టాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు పని మనుషులు అయి ఉండాలి. వాళ్ళు ఏది చేసినా నా మీద ప్రేమతోనే చేయాలి. నా మీద ప్రేమ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని సంతోష పెట్టాలి. మొత్తం నేచురల్గా ఉండాలి. ఇలాంటి లైఫ్ నాకు ప్రసాదించు దేవుడా. పుచక్. నేను చెప్పింది మీకు ఇట్లా అర్థమైందా దేవుడా? ఫ్రెండ్స్, ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లనే మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియో కావాలో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.